ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆహారం కోసం వాళ్ళు కష్టపడి పనిచేయవలసి వచ్చింది. అందమైన ఫలవృక్షాలకు బదులు తమ చుట్టూ ముండ్ల పొదలు, గచ్చతుప్పలు పెరగడం వాళ్ళు చూశారు. ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపించి ఆయనకు స్నేహితులుగా ఉండడం మానుకున్నప్పుడు అలా జరిగింది. ఆదాము హవ్వలకు మొదట కుమారుడు జన్మించాడు. అతనికి కయీను అని పేరు పెట్టారు. తర్వాత రెండవ కుమారుడు కూడా జన్మించాడు. అతనికి హేబేలు అని పేరు పెట్టారు. కయీను వ్యవసాయకుడయ్యాడు. అతడు ధాన్యాన్ని, పండ్లను, కూరగాయలను పండించేవాడు. హేబేలు గొర్రెల కాపరి అయ్యాడు. ఆయనకు చిన్న గొర్రె పిల్లలను పెంచడం అంటే చాలా ఇష్టం. అవి పెరిగి పెద్దవుతాయి. కాబట్టి కొద్ది కాలానికే హేబేలు చూసుకోవడానికి పెద్ద గొర్రెల మంద తయారయ్యింది. ఒకరోజు కయీను, హేబేలు దేవునికి అర్పణ తెచ్చారు. కయీను తాను పండించిన పంటను తెచ్చాడు. హేబేలు తన దగ్గరనున్న మంచి గొర్రెను తెచ్చాడు. యెహోవా హేబేలును ఆయన అర్పణను చూసి సంతోషించాడు. కానీ కయీనును అతని అర్పణను చూసి సంతోషించలేదు. ఎందుకంటే హేబేలు అర్పణ కయీను అర్పణ కంటే మంచిదైనందుకు హేబేలు అర్పణను లక్ష్యపెట్టాడు. కయీను అర్పణను లక్ష్యపెట్టలేదు. కాబట్టి యెహోవా ఆయనను చూసి సంతోషించలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదువనెను. హేబేలు మంచివాడు కాబట్టి దేవుడు ఆయనను చూసి సంతోషించాడు. హేబేలు యెహోవాను తన సహోదరుణ్ణి ప్రేమించాడు. అయితే కయీను చెడ్డవాడు. అతను తన సహోదరుణ్ణి ప్రేమించలేదు. కాబట్టి తన మార్గాలను మార్చుకోమని దేవుడు కయీనుతో చెప్పాడు. కానీ కయీను వినలేదు. దేవుడు హేబేలును ఎక్కువగా ఇష్టపడినందుకు అతను కోపగించుకున్నాడు. అందుచేత కయీను హేబేలుతో, మనం పొలానికి వెళ్దాము పద అన్నాడు. పొలంలో వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా కయీనుతో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీనును అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. అందుకు కయీను, నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను. అయితే కయీను లాంటి వ్యక్తులను మాత్రం దేవుడు ఇష్టపడడు. అందుకే తన సహోదరుణ్ణి చంపిన తరువాత కయీనును శిక్షిస్తూ దేవుడు ఆయనను తన కుటుంబానికి దూరంగా పంపించాడు. దీనిలో మనం నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే, దేవునికి మంచి అర్పణను అర్పించాలి. అలాగే మన సహోదరులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు.